హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన ఈ సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి వంశీ మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, ఓషు మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్ యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాలోనే ఉండి నా చేత చెప్పిస్తున్న తండ్రి రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ ద సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్, స్వామి ముకుందానంద. అలవాట్ల శక్తి అంటే రెండు రకాల సుఖాలు ఉంటాయి. నిన్నటిది కొంచెం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. రెండు రకాల సుఖాలు, ఒకటి శ్రేయస్సు మరియు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మంచిది, ప్రేయస్సు అంటే ప్రియమైనది అని దాన్ని మనం తీసుకోవద్దని. వేదంలో రెండు రకాల సుఖముల గురించి చెప్తున్నాయి, ఒకటి శ్రేయస్సు గురించి, మరి ప్రేయస్సు గురించి. మొదట్లో చేదుగా అనిపించిన శ్రేయస్సు దీర్ఘకాలంలో చాలా తీయగా ఉంటుంది. ప్రేయస్సు ప్రస్తుతానికి సుఖంగా అనిపించినా అది తర్వాత చాలా బాధను కలుగజేస్తుంది. తర్వాత వచ్చే సుఖానికి మరియు తక్షణమే లభించే సుఖానికి మధ్య తేడా వంటిది. ప్రేయస్సుకి ఒక ఉదాహరణ ఏమిటంటే ఉసిరికాయ తినడం. ఉసిరికాయ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకారి. ఒక ఉసిరికాయలో 10 నారింజకాయల విటమిన్ సి ఉంటుంది, కానీ అది పుల్లగా చేదుగా ఉంటుంది, కాబట్టి పిల్లలకి ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు తమ పిల్లలని ఉసిరికాయ తినమని ఇలా చెప్తూ ప్రోత్సహిస్తుంటారు. ఉసిరికాయ తినడం మరియు పెద్దలు చెప్పినవి పాటించడం, ఈ రెంటి ప్రయోజనాలు భవిష్యత్తులో తెలుస్తాయని. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉసిరికాయను తిన్న కొన్ని నిమిషాలలోనే నోటిలోని చేదు రుచి తీయగా మారుతుంది. మరియు సహజ విటమిన్ సి తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. శరీరమార్గపు సంతోషం కూడా అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు చేదుగా కనిపించిన చివరికి అమృతంలా ఉంటుంది. ప్రేయో మార్గం దీనికి పూర్తి విరుద్ధమైన ప్రేయో మార్గం. ప్రేయస్సు శ్రేయో మార్గం సంతోషం కూడా అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు చేదుగా కనిపించినా చివరికి అమృతంలా ఉంటుంది. ప్రేయో మార్గం దీనికి విరుద్ధమైంది. ఇందులో మొదట్లో అమృతంలా ఉన్నా తర్వాత విషతుల్యంగా మారిపోతుంది. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సుల గురించి కృష్ణ యజుర్వేదంలోని కఠోపనిషత్తు కూడా అలాగే చెప్తుంది. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ప్రయోజనకరమైనది మరియు మరొకటి సుఖాన్ని ఇచ్చేది. ఈ రెండు మార్గాలను చాలా భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖప్రదమైనది ప్రారంభంలో ఆనందదాయకంగా ఉంటుంది మరియు దుఃఖంతో ముగుస్తుంది. అజ్ఞానులు దీని వలలో పడి నశించిపోతారు, కానీ జ్ఞానులు దాని ఆకర్షణలకు మోసపోరు. వారు ప్రయోజనకరమైన దాన్ని ఎన్నుకుంటారు మరియు చివరికి ఆనందాన్ని పొందుతారు.
ఈ అవగాహన మన అలవాట్లను మార్చుకునేందుకు ప్రేరణ అందిస్తుంది. ప్రథమంగా చెడు అలవాట్లను మార్చుకోవడం వల్ల చేకూరే ప్రయోజనాల పట్ల పదే పదే విశ్లేషించి మన మనసుని ఒప్పించారు. తదుపరి మారకపోవటం వల్ల కలిగే బాధ పట్ల తీవ్ర విచారణ చేయాలి. సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, అనుకూల ప్రతికూలతలను గణించాలి. ఉదాహరణకి వ్యాయామం చేయడానికి ప్రతిరోజు ఒక అర్ధగంట సమయం కేటాయించాలనే అలవాటు పెంపొందించుకోవాలంటే విశ్లేషణ ఇలా ఉండవచ్చు. రోజు 30 నిమిషాలు వ్యాయామం చేసే అలవాటు వల్ల వచ్చే ప్రయోజనం: 1. మెరుగైన ఆరోగ్యం, నిరంతర యవ్వనం, సమయాన్ని సదుపయోగం చేస్తున్నామనే భావన. మరింత మానసిక స్పష్టత, మనపై మనకే నమ్మకము, చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల, ఆరోగ్యవంతమైన గుండె, మెరుగైన కండరాలు, అందరికీ నచ్చే వ్యక్తిత్వం, పని చేయడానికి మరింత సామర్థ్యం. ఈ ఆరోగ్య అలవాట్లు పెంపొందించుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే అనారోగ్య శరీరం, బద్ధకము, బరువు పెరగటము, కొత్త బట్టలు కొనాల్సి రావటం, దాంపత్య భాగస్వామి యొక్క అసంతృప్తి, స్నేహితుల వద్ద ఆత్మవిశ్వాసం లేకపోవడం, త్వరగా వచ్చే ముసలితనం, మధుమేహం వచ్చే ఎక్కువ అవకాశం, బలహీనతమైన ఆత్మస్థైర్యం, ఆత్మ నిగ్రహం, దృఢ సంకల్పం లేకపోవడం. మంచి అలవాటును పెంపొందించుకోవడానికి ఇది ఒక నమూనా విశ్లేషణ. ఇప్పుడు మనం ఒక చెడు అలవాటు నుంచి బయటపడాలని కోరుకుంటే మనల్ని మనం ఎలా సమాధానపరుచుకోవాలి? దాన్ని నిర్మూలించడం ద్వారా మనకు లభించే ప్రయోజనం, ఆనందాన్ని జాబితా చేయవచ్చు కదా. అంతేకాక మనం దానితో కొనసాగితే కలిగే బాధ, నష్టం యొక్క జాబితాను కూడా తయారు చేయాలి. ఉదాహరణకి జంక్ ఫుడ్ తినే అలవాటు నుండి బయటపడాలంటే ఇలాంటి విశ్లేషణ చేయవచ్చు. జంక్ ఫుడ్ తినే అలవాటును వదిలించుకుంటే లభించే ఆనందం, లాభం: 1. శరీర బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ, చక్కటి పోషక విలువలున్న ఆహారంపై శ్రద్ధ, ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు, ఆత్మవిశ్వాసం, తప్పు చేయడం లేదు అని ఉండే గుడ్ ఫీల్ భావన, అందరికీ నచ్చే వ్యక్తిత్వం, పనులు చేసుకోవడానికి మెరుగైన సామర్థ్యం, డబ్బు కూడా ఆదా అవుతుంది, జీవిత భాగస్వామి యొక్క సంతృప్తి మరియు గౌరవం. జంక్ ఫుడ్ తినే అలవాటు కొనసాగించడం వల్ల కలిగే నష్టము, బాధ, ఊబకాయము, జీవిత భాగస్వామి యొక్క అసంతృప్తి, స్వీయ నిగ్రహం మరియు దృఢ సంకల్పం లేకపోవడం, అంతఃకరణలో తప్పు చేశామనే భావన, దృఢ సంకల్పం లేమి వల్ల మనపై మనకి అపనమ్మకం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల నుండి అగౌరవం, ఆయు క్షీణం మరియు అనారోగ్య జీవనం, పనిచేయడానికి తక్కువ శక్తి, త్వరగా వచ్చే ముసలితనం, మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం. చెడు అలవాట్ల వల్ల కలిగే బాధాకరమైన పర్యవసానాలు, మంచి అలవాట్ల నుంచి వచ్చే మానసిక ప్రశాంతత గురించి మనం లోతుగా విచారణ చేసి దృఢ సంకల్పం చేసుకోవాలి. ధ్యాన చింతన చేయి పద్ధతి అంటే ఏదైనా జ్ఞాన విషయాన్ని ఒక దృఢ విశ్వాసంగా మార్చడానికి చేసే విచారణ. 5వ అధ్యాయం బుద్ధిని బలోపేతం చేయడానికి 3 మెట్లలో వివరించబడుతుంది. ఒక నిర్దిష్ట ఆలోచన విధానం లేదా చర్య యొక్క ప్రయోజనాల గురించి మనకు లోతుగా నమ్మకం ఉన్నప్పుడు మనం దానిని ఆచరించి ప్రతిసారి దానిపై నమ్మకం పెరుగుతుంది. తగినన్ని సార్లు పదే చేయటం వలన కొత్త ఆలోచన లేదా ప్రవర్తన కొత్త అలవాటుగా పరిశ్రమవుతుంది, పాతదాన్ని చెరిపేస్తుంది. అప్పుడు ఒక్కరోజు గడ్డిపోచల నుండి తయారైన గడ్డితాడు లాగా కొత్త ప్రవర్తన నేతృత్వంలో అంతర్భాగంగా మారుతుంది. ఈ విధంగా సద్గుణాల నుండి జన్మించిన యోగ్యతతో ఒక వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారు. జగద్గురు కృపాలజీ మహారాజ్ గారు ప్రతిరోజు పడుకునే ముందు ఆత్మ పరిశీలన కోసం కొన్ని నిమిషాలు గడపాలని సిఫార్సు చేశారు. మన ప్రవర్తనను మనం ఎక్కడ మెరుగుపరుచుకున్నాము మరియు మనం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎక్కడ ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి అన్నమాట. దీనికోసం ఒక డైరీ పెట్టుకోమని వాళ్ళు సూచించారు. స్వీయ అభివృద్ధి ప్రయత్నంలో డైరీ లేదా జర్నల్ ఒక శక్తివంతమైన ఉపకరణం. మహాత్మా గాంధీ స్వీయ అభివృద్ధిని నోట్స్ చేసుకోవడానికి డైరీ పెట్టుకోవడం ఇష్టం. మంచి అలవాట్లను నెలకొల్పడానికి డైరీని ఉపయోగించిన వారిలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వరకు ప్రసిద్ధ ఉదాహరణ. స్వీయ పరివర్తన దిశలో ఆయన ప్రయత్నాలు ద ఆటో బయోగ్రఫీ ఆఫ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ప్రచురణలో పొందుపరచబడ్డాయి. తాను మార్చుకోవాలనుకునే 13 అలవాట్ల జాబితాను కలిగి ఉండేవాడు.
అటు అన్నిటినీ రాసుకొని ప్రతి వారం ఒక అలవాటుపై దృష్టి పెట్టేవాడు. ప్రతిరోజు దాన్ని అభ్యసించాడో లేదో ఒక నోట్ చేసుకునేవాడు. అనుకున్నది చేస్తే చెక్ మార్క్, లేదా వైఫల్యం పెడితే ఇంటూ మార్క్ తీసుకునేవాడు. వారం చివరిలో తాను ఈ అలవాటు వారంలో ఎంత బాగా అవలంబిస్తున్నాడో పరిశీలించుకోగలిగేవాడు. మేడం, ఎస్ మేడం. ఇది మీరు ఒకసారి చెప్పినట్టు కదా, ఏమని? మనది మనం ఆత్మ పరిశీలన మనం చెప్పుకోవాలి, చెక్ చేసుకోవాలి, రాసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు. ఎస్ ఎస్ మేడం. మన ఇదేంది రామ్తా, అది మొన్న జరిగింది కదా, మన అల్లబక్షి సార్ పెట్టిన క్లాసుల్లో ఉంది చూడండి. అదే అంటే ఇది మళ్ళీ ఈరోజు రిపీట్ చేయరా మేడం? రిపీట్ చేసేది వస్తానే ఉన్నాయి మేడం మన ముందుకి. ప్రతి సిచ్యువేషన్ మనకి ఎదురయ్యేవన్నీ మనకు నేర్చుకోవడానికి మేడం. అది నేర్చుకోవడానికి వస్తున్నది మళ్ళీ మళ్ళీ అంటే ఇది ఖచ్చితంగా రాయాలి మేడం. ఇది చాలా మంచిది. ఇది అసలు అవును మేడం, మనం డైలీ చేసుకోవడం అనేది చాలా మంచిది. అవును మేడం. క్లాస్లో కాకుండా మనము మామూలుగా రోజు ఈవినింగ్ మార్నింగ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుని మనం అప్పుడు చేయడం బెటర్ మేడం. అవును అవును మేడం. వెల్కమ్ దీప్తి మేడం. చెడు అలవాట్ల యొక్క ఆకర్షణ అధిగమించడం చెడు అలవాట్లను అధిగమించడానికి ఉత్తమ సమయం అసలు అవి స్థిరపడక ముందే ఉంటుంది. మన వివేకవంత బుద్ధిచే వాటి శక్తిని అర్థం చేసుకోవాలి. ఒక గ్లాస్ మద్యం తాగటం ఒక రోజుకి ఆరోగ్యాన్ని ఇంత హానికరం అనిపించకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి అంత హానికరం అనిపించకపోవచ్చు ఒక రోజు తాగం కదా అని, కానీ సంవత్సరాలుగా 100 లీటర్ల కొద్ది సేవించడం తప్పకుండా మనకు అనారోగ్యం కలిగిస్తుంది. ఏదైనా పనిని ఒక్కసారి చేసినప్పుడు అంతగా పెద్ద ఏమీ తేడా అనిపించదు, కానీ అదే చర్యను దీర్ఘకాలం పాటు పదే 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 చేస్తుంటే బలవత్తరమైన పరిణామాలు ఉంటాయి. అయినప్పటికీ చెడు అలవాట్లు ఇప్పటికే ఏర్పడిపోయి ఉంటే అవి వాటంతట అవి పోవు. అవి ఎప్పుడు నీకు నీరే నిర్మూలించుకో అని ఉండే పనులు. అవి సన్నని ఇనుప తీగలచే ఏర్పడిన ఇనుప కేబుల్స్ లాంటివి. వేరుగా ఉంటే సన్నని ఇనుప తీగల్ని కొద్దిపాటి ప్రయత్నంతో తెంపవచ్చు, కానీ కలిసి చుట్టినట్టుగా అవి కొన్ని టన్నుల బరువును కూడా ఎత్తగలిగే బలంతో ఉన్న కేబుల్స్ అవుతాయి. అలాగే అప్పుడప్పుడు చేసే తప్పుడు పనులను సరిచేయడం చాలా తేలిక, కానీ పదే పదే చేయడం వల్ల లోతుగా ఏర్పడిపోయిన అలవాట్లను నిర్మూలించుకోవడం చాలా కష్టం. ఫలితంగా పాత అలవాట్లను మార్చడం ఎప్పుడూ సులభం కాదు. ఇది అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించడం లాంటిది. ప్రయోగించిన మొదటి కొద్ది నిమిషాల్లో గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వెళ్ళేటప్పుడు గరిష్ట ఇంధనం అవసరం అవుతుంది. పలాయన వేగాన్ని ఎస్కేప్ వెలాసిటీ సాధించిన తర్వాత కొద్ది మేర శక్తి మాత్రమే అవసరం అవుతుంది. మరియు ఇది రాకెట్ నిజానికి దాని సొంత ద్రవ్య వేగం చేతనే ముందుకెళ్తుంది. అందువల్ల మిలియన్ల మైళ్ళ ప్రయాణాల కంటే లిస్ట్ ఆఫ్ లో ఎక్కువగా ఇంధనం వినియోగించబడుతుంది. అందుకే అంతరిక్షంలో లక్షల కొద్ది మైళ్ళ ప్రయాణం కన్నా రాకెట్ మొదట్లో పైకి లేచే ప్రారంభ దశలోనే ఎక్కువ ఇంధనం ఉపయోగపడుతుంది. ఇదే సూత్రం అలవాట్లకు కూడా వర్తిస్తుంది. అవి మన వ్యక్తిత్వం మీద గురుత్వాకర్షణ శక్తి వంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సహనము, సంకల్పము మరియు వివేకంతో దాన్ని ఛేదించాలి. ప్రారంభంలో దాన్ని అధిగమించడం చాలా కష్టతరం, కానీ ఒక్కసారి గనక మనల్ని కట్టిపడేసే ఆ అలవాట్లు సంఖ్యల ఛేదిస్తే మనకు మరో నూతన స్వాతంత్రం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇక పాత అలవాట్ల నుండి వేర్పడటం ఎలా? సంకల్ప శక్తి యొక్క ప్రాముఖ్యత. అలవాట్లను మార్చుకోవడం చాలా ప్రయోజనకరమైన పని, కానీ చాలా కష్టతరం కూడా. బలమైన వృక్షాలుగా ఎదిగిన చెడు అలవాట్లను నిర్మూలించడం పిల్లల ఆట కాదు. ఈ దిశలో చెడు ప్రవర్తనను నిరోధించడానికి మరియు మంచిదాన్ని అలవర్చుకోవడానికి స్వల్పమైన పురోగతి సాధించాలన్నా కూడా స్వీయ నియంత్రణ అవసరం. అందువల్ల మనం అత్యుత్తమ పుస్తకాలను చదివి ఉండవచ్చు, అత్యుత్తమ జ్ఞానాన్ని వినుండవచ్చు, కానీ మనకు సంకల్ప శక్తి లేకపోతే ఈ జ్ఞానం నుండి మనం ప్రయోజనం పొందలేము. జ్ఞానం మరియు దాని ఆచరణ మధ్య అంతరాన్ని ఎల్లప్పుడూ క్రమశిక్షణ ద్వారా తగ్గించాలి.
సంకల్ప శక్తి సమృద్ధిగా ఉండటం అనేది పశు ప్రవృత్తి ప్రేరణలను అవి తలెత్తినప్పుడల్లా నిరోధించడానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. అందువల్ల ధైర్యం, సహనం మరియు శాంతిని జీవితాంతం అందించే అలవాట్లను ఆత్మ నిగ్రహం అనే పునాది రాళ్లపై నిర్మించి వాస్తవానికి స్వీయ నియంత్రణ లేకపోవడం ఒక మానసిక వ్యాధి లాంటిది. అది మనల్ని బలహీనంగా మరియు చంచలంగా చేస్తుంది. ఈ బలహీనతను మనలో గమనించినప్పుడు దాన్ని నిర్మూలించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం వ్యాయామం చేయడం ద్వారా కండరాలను పటిష్టం చేసుకున్నట్లే మన అభ్యాసం ద్వారా స్వీయ క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. మనం అనుకున్న దాన్ని పాటించిన ప్రతిసారి మన సంకల్ప శక్తి యొక్క సామర్థ్యాన్ని వెలుగుతీస్తుంది. ఇంద్రియ భోగాలకి వశం కావద్దు అని అనుకొని కూడా మనల్ని మనం నియంత్రించుకోలేకపోయిన ప్రతిసారి స్వీయ నియంత్రణ శక్తి బలహీనమైపోతుంది. ఈ ప్రకారంగా చిన్న చిన్న గెలుపులో పెద్ద విజయాలను అందిస్తాయి. మన సంకల్ప శక్తిని ఉపయోగించుకున్న కొద్దీ అది మరింత పుంజుకుంటుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వాడని కండరాల వలె మన స్వీయ క్రమశిక్షణ శుష్కించి క్షీణించిపోతుంది. చెడు అలవాట్ల మన సంకల్ప శక్తిని ఉపయోగించుకున్న కొద్దీ అది మరింత పుంజుకుంటుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వాడని కండరాల వలె మన స్వీయ క్రమశిక్షణ శుష్కించి క్షీణించిపోతుంది. చెడు అలవాట్ల యొక్క ఆకర్షణని ఎదుర్కోవడానికి ధైర్యంగా పరిశ్రమిద్దాం. ఒకసారి కొత్త అలవాట్ల వృద్ధి చెందే కొద్దీ అవి క్రమేపీ సులువవుతుంది మరియు ఒక రోజు మనం అనుకున్న ప్రవర్తన సహజంగా వచ్చేస్తుంది. అద్భుతమైన గుణములతో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో అని మనం ఆశ్చర్యపోతాం. కొత్త అలవాటు పెంపొందే వరకు కొంతకాలం పాటు వారి సంకల్ప శక్తిని ప్రయోగించే విషయంలో ఆ చిట్కా ఉంది. అంత సులభం అన్నమాట. దీన్ని అర్థం చేసుకొని నియంత్రిత మనస్సు మరియు ప్రకాశవంతమైన బుద్ధి యొక్క శక్తిని బహిర్గతం చేయడానికి ఉత్సాహంగా ముందుకెళ్తాం. నేను ఈ అంశాన్ని నా మరో పుస్తకం 7 మైండ్ సెట్స్ ఫర్ సక్సెస్, హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ లో వివరంగా పొందుపరిచాను. ఇంత బాగుందో బుక్ అది. 7 మైండ్ సెట్స్ ఫర్ సక్సెస్, హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ లో వివరంగా పొందుపరిచాను. ఇలా చెప్పిన తర్వాత ఒక జాగ్రత్త చెప్పడం మళ్ళీ అవసరం. ఎందుకంటే అలవాట్లను మార్చడం ఎప్పుడు సులభం కాదు. మార్పు ప్రభావవంతమైనట్లు అనిపించిన తర్వాత పాత ప్రవర్తనలు మరియు ఆలోచన విధానాలలో మేడం చిన్న చిన్న గెలుపులు అందిస్తాయి. ఇలా చెప్పిన తర్వాత ఒక జాగ్రత్త చెప్పడం మళ్ళీ అవసరం. ఎందుకంటే అలవాట్లను మార్చడం ఎప్పుడు సులభం కాదు. మార్పు ప్రభావవంతమైనట్లు అనిపించిన తర్వాత కూడా పాత ప్రవర్తనలు మరియు ఆలోచన విధానాలలోకి తిరిగి వెళ్ళిపోయి ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. కారణం బేసల్ గాంగ్లియా ఒక అలవాటును ప్రేరేపించే సందర్భాన్ని గుర్తుంచుకుంటుంది. కాబట్టి ఆయా ప్రేరణలు మళ్ళీ కనిపించినప్పుడల్లా పాత అలవాట్లు మరలా రావచ్చు. అందువల్ల మార్పు కోసం పరిశ్రమించేటప్పుడు పాత అలవాటును గతంలో బలోపేతం చేసిన ప్రేరణల నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మనల్ని మనం ఉద్ధరించుకోవాలనే దృఢ సంకల్పంతో పాత అలవాట్లకు అనుకూలమైన సందర్భాలను, పరిస్థితులను దూరం పెట్టడంలో మనం ఎంతో జాగరూకతతో ఉండాలి. అలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోవాలంటే బుద్ధి దృఢంగా, ప్రకాశవంతంగా ఉండాలి. అలవాట్లపై మన ఈ చర్చ సహజంగానే బుద్ధికి సంబంధించిన విషయం దిశగా దారి తీస్తుంది. దాని పని ఏమిటి? మరి మనసు కంటే అది ఏ విధంగా భిన్నమైంది? ఈ ప్రశ్నను మనం తర్వాత అధ్యాయంలో పరిశీలిద్దాం. ప్రధాన అంశాల సారాంశం. మన ఆలోచనలు, ప్రవర్తనలు చాలా వరకు పరిస్థితులను విశ్లేషించి ఆ ప్రకారంగా ప్రతిస్పందనగా చేసినవి కావు. మనకు అలవాటైన ఆలోచన ధోరణుల ప్రకారంగా అసంకల్పితంగానే ప్రతిస్పందిస్తాం. నకారాత్మక ఆలోచన సరళి అనేది ఒక్కొక్క ఆలోచనల ద్వారా సాధించలేం. మనం కోరుకున్న ఆలోచన ధోరణులను అలవాట్లుగా మనస్సులో స్థాపించుకోవాలి. పదే పునరావృతం చేయబడిన తలంపు మెదడులోని నాడీ వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తుంది.
అదే పాత ఆలోచన పునరావృత్తి కావటం సులువుగా చేస్తుంది. ఈ ప్రకారంగా మన ప్రవర్తనపై అలవాట్లు తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీన్ని అధిగమించడం చాలా కష్టం. మంచి అలవాట్ల వల్ల మంచి సత్ప్రవర్తన వస్తుంది. చెడు అలవాట్ల వల్ల పాడు వ్యక్తిత్వం పెంపొందిస్తుంది. అవాంఛిత అలవాట్లను మార్చుకోవాలంటే ఈ యొక్క హానికర అలవాట్లు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాల లాభాల పట్ల పదే పదే చింతన చేయాలి. వాటిని మార్చుకోకపోవడం వలన వచ్చే బాధ నష్టం పట్ల కూడా గాఢ చింతన చేయాలి. ఎలాగైతే ఒక రాకెట్ మొత్తం తర్వాత ప్రయాణం కంటే కూడా కేవలం టేకాఫ్ సమయంలోనే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందో, కొత్త అలవాట్లు పెంపొందించుకునే సమయంలో కూడా ప్రారంభ సమయం చాలా కష్టతరమైంది. దీనికి సంకల్ప శక్తిని పెంపొందించుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. తగినన్ని సార్లు పునరావృత్తి చేయడం ద్వారా కొత్త ప్రవర్తన లేదా ఆలోచన సరళి పాత దానిని త్రోసివేస్తూ కొత్త అలవాటుగా వృద్ధి చెందుతుంది. పరివర్తన మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క పాత అలవాటును ప్రేరేపించే సందర్భాలకు వాతావరణానికి దూరంగా ఉండాలి. మనస్సును నియంత్రించడంలో బుద్ధి యొక్క పాత్ర 4వ అంశం. మన మనసు యొక్క చపల చిత్త తత్వం గురించి మన అందరికీ తెలుసు. ఒక చోట నుంచి మరో చోటికి, ఒక విషయం నుంచి మరో విషయానికి ఆటలో బంతి వలె స్థిరత్వం లేకుండా పరిభ్రమిస్తుంటుంది. ఎంతో ఆసక్తికర విషయంల నుండి కూడా మరలిపోతుంటుంది. ఇక ఇష్టం లేని పనులు చేయాలంటే దాని తిరగబడే ధోరణి గురించి చెప్పేదే ముందు. పర్యవసానంగా మన మనసు మన నియంత్రణలో లేదని మరియు మనం ఈ పరధ్యానం మరియు ఆలోచనలు ఎలా సహించాలి అనే భావనను ఏర్పరచుకుంటాం. అయితే పరిస్థితి ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. బుద్ధి యొక్క శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకుంటే మన మనసుని నిర్వహించుకునేందుకు అపారమైన సామర్థ్యాన్ని కనుగొంటాం. ఇంతకు క్రితం అధ్యాయంలో చెడు అలవాట్లను నిర్మూలించుకోవడానికి మరియు మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి దృఢ సంకల్పంలో గల బుద్ధి ఎలా అవసరమో నేర్చుకున్నాం. భగవద్గీత కూడా పదే పదే బుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తుంది. దానిలో శ్రీకృష్ణ భగవానుడు తన ఉపదేశాలను బుద్ధి యోగం అని చెప్పాడు. పదే పదే అర్జునునికి తన బుద్ధిని భగవంతునికి శరణాగత అర్పితం చేయమని చెప్పాడు. ఈ సందర్భంలో మన అంతర్గత ఉపకరణాల్లో బుద్ధి యొక్క స్థానం ఏమిటో చూద్దాం. మనసు బుద్ధి పరస్పరం ఎలా పనిచేస్తాయి? బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది మరియు మనసు కోరికలను సృష్టిస్తుంది. ఉదాహరణకి ఒకవేళ బుద్ధి కనుక ఐస్ క్రీమ్ లో ఆనందం ఉంది అని నిర్ణయించుకుంటే మనసు దానికోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ డబ్బే అన్ని జీవిత సమస్యలను పరిష్కారం అని బుద్ధి నిర్ణయిస్తే మనసు ఎప్పుడో డబ్బు 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 అని ఆలోచిస్తుంది. అదే ఒకవేళ హోదా అనేది ఆనందానికి మూలం అని బుద్ధి నిర్ణయిస్తే పేరు ప్రఖ్యాతులు మరియు సంఘంలో గౌరవం కోసం మనసు ఆపేక్షిస్తుంది. మరోలా చెప్పాలంటే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది మరియు మనసు సంకల్ప రాగం వికల్పాలను ద్వేషము సృష్టిస్తుంది. ఈ రెంటిలో బుద్ధి యొక్క స్థానం ఉత్కృష్టమైనది. ఒక ఉదాహరణ దీన్ని స్పష్టం చేస్తుంది. గంగా ప్రసాద్ ఒక 4 రోజులుగా ఏమీ తినలేదు అనుకుందాం. తీవ్ర బాధలో ఉన్నాడు. ఆహారం 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 అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. 4 రోజుల తర్వాత వెండి కంచంలో రుచికరమైన పదార్థాలు వడ్డించి ఇచ్చారనుకుందాం. అతని నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇంద్రియాలు వాటి ఇంద్రియ విషయాలను ఆస్వాదించడానికి ఊవిళ్ళూరుతున్నాయి. మనసు తీయటి గులాబ్ జామున్ ని తీసుకోవడానికి బుద్ధిని అనుమతి కోరుతుంది. మేడం నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం. మేడం ఉన్నారా? తెలుసా మేడం? ఎలా తెలుసు మేడం? నేను చెప్పలేదు అసలు. ఇంద్రియ విషయాలను ఆస్వాదించడానికి ఊవిళ్ళూరుతున్నాయి. మనసు తీయటి గులాబ్ జామున్ తీసుకోవడానికి బుద్ధిని అనుమతి కోరుతుంది. బుద్ధి సరే కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది, విలంబన చేయకు, తీసుకో అంటుంది.
మనసు చేతిని ఆదేశించగానే అది గులాబ్ జామ్ తీసుకుంటుంది. చెయ్యి దాని నోటి వరకు తీసుకొస్తుంది. ఇంద్రియాలు ఆతృతతో ఉన్నాయి. కడుపులో గుర్రం అనే శబ్దాలు వస్తున్నాయి. ఈ స్థితిలో ఏ విధంగానైనా మనసు మారడం సాధ్యమేనా? అసాధ్యమని మీరు అనుకోవచ్చు. కానీ అకస్మాత్తుగా అతని స్నేహితుడు అరుస్తాడు, ఏం చేస్తున్నావు? నువ్వు చచ్చిపోవాలని ఉందా? గులాబ్ జామ్ లో విషం కలిసి ఉంది అని. వావ్! విషమా? చావా? ఇక్కడేదో తేడాగా ఉంది. బుద్ధి వెంటనే ఆగు అని ఆదేశిస్తుంది. బుద్ధి మనసు చేతిని ఆదేశిస్తుంది. చేయి గులాబ్ జామున్ విసిరేస్తుంది. ఇక ఇప్పుడు మన మనసు మార్చుకుంటాడేమో చూద్దాం. ఒక ఆశ పెట్టి చూడండి. అయ్యా, ఈ గులాబ్ జామ్ తింటే మీకు ₹1,00,00,000 ఇస్తాను, ప్లీజ్ తినండి అని చెప్పండి. నేను చచ్చిపోతే ఆ ₹1,00,00,000 నేనేం చేసుకుంటాను, వదిలే అంటాడు. ఎంత ఆకలితో ఉన్నా ఒప్పుకోడు. ఎందుకంటే ఆ గులాబ్ జామ్ తింటే చచ్చిపోతానని బుద్ధిలో స్థిర నిర్ణయం అయిపోయింది. మళ్ళీ అడగండి, ఆహారం విషపూరితమైందని ఎలా తెలుసు అని. నా స్నేహితుడు చెప్పాడంట. నీ స్నేహితుడు సంపూర్ణ నిజాయితీ పరుడైనా? సత్యహరిశ్చంద్రుడి అవతారమా? లేదు లేదు, అబద్ధాలు చెప్తూ చాలా సార్లు దొరికిపోయాడు. సరే పోనీలే, నీ జీవితంలో ఎప్పుడైనా విషయాన్ని చూసావా? లేదు. అంటే నీ జీవితంలో విషయాన్ని ఎప్పుడు చూడలేదు. అయినా అంతగా నమ్మ వీలు లేని స్నేహితుడు ఒక మాట నిన్ను గులాబ్ జామ్ విసిరివేసేట్టు చేసిందా? అవును. గంగా ప్రసాద్ కు మనసుపై ఎంత నియంత్రణ వచ్చింది. ఆయన గత 4 రోజులుగా ఆకలితో ఉన్న, ఇంద్రియాల ఆహారం కోసం పరితపిస్తున్న ఆ రుచికరమైన గులాబ్ జామ్ ను త్యజించాడు. ఆ నియంత్రణ బుద్ధి నుండి వచ్చింది. గులాబ్ జామున్ తనకు హానికరమని నిర్ణయించుకున్నప్పుడు మనసు మరియు ఇంద్రియాలు తప్పుపట్టింది. యజుర్వేదం ఇలా చెప్తుంది, భావసాగరాన్ని దాటి మీ దివ్య లక్ష్యాన్ని సాధించడానికి బుద్ధిని దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశింపచేయండి. ఆ తర్వాత జ్ఞాన ప్రకాశిత బుద్ధితో చంచల మనస్సును నియంత్రించండి. అందుకే జ్ఞానమే శక్తి, నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పబడింది. ఎందుకంటే యథార్థమైన లేదా నిజమైన జ్ఞానమే సరైన నిర్ణయాలను తీసుకోవడానికి దోహదపడుతుంది. కానీ సాధారణంగా అయితే పరిస్థితి ఇంత సూటిగా ఉండదు. మనసు మరియు బుద్ధి ఎల్లప్పుడూ ఏకీభావంతో ఉండవు. ఒక్కసారి ఏది ప్రయోజనకరమో అని బుద్ధి స్పష్టతతో ఉండదు. మరికొన్నిసార్లు తాను వెంపర్లాడే వస్తువుల పట్ల మనసు మొండిగా ఉంటుంది. ఈ విధంగా అంతర్గత యంత్రాలలో కలహాలు తలెత్తుతాయి. ఇక మన అంతర్గత ఉపకరణాన్ని మరింత అర్థం చేసుకుందాం. మన అంతర్గత ఉపకరణం యొక్క 4 దశలు. మన అంతఃకరణ, మనసు లేదా సూక్ష్మ హృదయం ఎందు 4 స్థాయిలు ఉన్నాయని వైదిక శాస్త్రాలు వివరిస్తున్నాయి. మనసు, ఇది ఆలోచనలను, భావోద్వేగాలను, కోరికలను, ఆశలను మరియు ద్వేషంలను సృష్టిస్తుంది. బుద్ధి విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం దీని పని. అర్థం చేసుకోవడం, నిర్ణయించడం మరియు వివేచించడం, ఇది మంచి ఇది చెడు అని దీని పని. చిత్తం అంటే సంస్కారాలు మరియు జ్ఞాపకాల భండాగారం. ఇది ఏదేని ఒక వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల మమకారాసక్తి ఏర్పరుస్తుంది. అహంకారం, నేను నాది అనే భావన. ఇది శరీర గుణముల పట్ల మమేకమైపోయి అభిమానాన్ని సృష్టిస్తుంది. ఇవి 4 వేర్వేరు వస్తువులు కావు, అయితే ఒకే మనసు పనిచేసే 4 స్థాయిలు మాత్రమే. అందుకే వీటన్నిటిని కలిపి మనసు అనవచ్చు, లేదా మనసు బుద్ధి అనవచ్చు, లేదా మనసు బుద్ధి అహంకారాలు అనవచ్చు, లేదా మనసు బుద్ధి చిత్తము అహంకారము అనవచ్చు. ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచిస్తాయి. వేర్వేరు శాస్త్రాలు మనసుని ఈ 4గింట్లో ఏదో ప్రకారంగా పేర్కొంటాయి. మనసు పంచదశి, ఈ 4గింటిని కలిపి మనసు అని మరియు ఇదే భౌతిక అస్తిత్వంలో బంధనానికి కారణంగా పేర్కొంటుంది. మనసు బుద్ధి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పదే మనసు బుద్ధి అనే 2 ఉంటాయని, వాటిని నియంత్రించడం పరమావశ్యకమని, వాటిని భగవత్ అర్పితం చేయాలని వ్యాఖ్యానిస్తాడు. మనసు బుద్ధి అహంకారం యోగ దర్శన్ మన అంతర్గత ఉపకరణాన్ని మనసు బుద్ధి మరియు అహంకారం అనే 3 అస్తిత్వాలుగా సూచిస్తుంది. వీటిని క్రమశిక్షణలో ఉంచాలి భగవంతునితో సంయోగం సాధించడానికి. మనసు బుద్ధి చిత్తము అహంకారం. శంకరాచార్యుల వారు జీవాత్మకు అందుబాటులో ఉన్న ఉపకరణముల గురించి చెప్పేటప్పుడు మనసుని 4 స్థాయిల్లో వర్గీకరించారు. మనసు బుద్ధి చిత్తము మరియు అహంకారం. ఈ పైన వివరించబడినవన్నీ మనలో ఒకే అంతర్గత పరికరాన్ని సూచిస్తాయి. వీటన్నిటినీ కలిపి అంతఃకరణ అనవచ్చు.
అంతఃకరణ శుద్ధితో అంటాం కదా. మనసు యొక్క ఈ 4 దశల్లో మనసు మరియు బుద్ధి అనేవి అత్యంత ప్రముఖమైనవి. మనసు మరియు బుద్ధి మధ్య సంఘర్షణ. బుద్ధికి నిర్ణయాధికార శక్తి ఉంటుందని మనం ఇంత క్రితమే చర్చించుకున్నాం. అది గనక రసగుల్లా తింటే ఆనందం లభిస్తుంది అని నిర్ణయిస్తే, ఆ తర్వాత మనసు నాకు ఈ రోజు రాత్రి భోజనంలో రసగుల్లా కావాలని కోరుకుంటుంది. చూసారా, బుద్ధి నిర్ణయం తీసుకుంది, మరి ఆ ప్రకారంగానే మనసును కోరికను సృష్టించింది. రసగుల్లా కావాలని కోరుకుంటుంది, బుద్ధి నిర్ణయం తీసేసుకుంది, మరి మనసు దాని ప్రకారంగా కోరికను సృష్టించింది. బుద్ధి నిర్ణయిస్తుంది, మరి మనసు ఆ ప్రకారంగా కోరికలను సృష్టిస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మరొక దృష్టాంతాన్ని పరిశీలించండి. ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నేను ఈ మధ్య చక్కటి ఆహారం తీసుకోవట్లేదు, ఈ రాత్రి నేను బ్రకోలీ, క్యాలీఫ్లవర్ మరియు బీన్స్ వండుతాను అని. బుద్ధి గురించి ఆలోచిస్తుంది, మరి అనుకూలంగానే ప్రతిస్పందిస్తుంది. కానీ మనసు ఎదురు తిరుగుతుంది, ఇలా ఆలోచిస్తుంది, అబ్బా ఈ ఆరోగ్యకరమైన ఆహారం ఎలా బోరింగ్ అని, చాలా బోరింగ్ అని. తక్కువ ఆరోగ్యకరమైన రుచిగా ఉండే పదార్థంపై మనసుకు బలమైన కోరిక కలుగుతుంది. దానికి బదులుగా మంచి వెజ్ బర్గర్ మరియు ఆలుగడ్డ వేపుడు ఉంటే పోలా అని. ఈ విధంగా మన మనసుని బుద్ధిని ప్రతిఘటిస్తుంది మరియు జంక్ ఫుడ్ కోసం కోరికను కలుగజేస్తుంది. కానీ అది శరీర ఆరోగ్యానికి మంచిది అని బుద్ధి భావించడం లేదు. ఇప్పుడు జరిగే పోరాటం మనసు యొక్క కోరికలకి మరియు బుద్ధి యొక్క జ్ఞానంకి మధ్యన ఉంది. ఒక్కసారి బహుశా మనసు యొక్క వెంపర్లాటకి బుద్ధి లొంగిపోయి వెజ్ బర్గర్ కి ఒప్పుకోవచ్చు. అయితే ఇది మనసు నిర్వహణకి సంబంధించిన సరైన పనేనా కాదని మీకు తెలుసు. మనసును నియంత్రించాలంటే బుద్ధిని దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం శక్తివంతం చేయాలి. ఆ తర్వాత బుద్ధిపై మనసుని ఆధీనంలోకి ఉంచుకోవాలి. జగద్గురు కృపాల్జీ మహారాజ్ గారు ఇలా పేర్కొన్నారు, ఓ ప్రియతమ, కల్మష మనసే నీ శత్రువు అని భావించుము, దాని వెర్రి తలంపులను పట్టించుకోకు. కోరికలతో ఉండే మనసు చిన్న పిల్లల వంటిది, అది సత్వరమే సుఖం కావాలి, దుఃఖం పోవాలని కోరుకుంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో అనాలిసిస్ సిద్ధాంతంలోని ఇడ్ వంటిది, నేను అనుకున్నది కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలి, నేను అనుకున్న విధంగా కావాలి, ఇప్పుడే కావాలి అంటుంటుంది. దాని లాగుడికి మనం లొంగిపోవద్దు, బదులుగా వివేచనాత్మక బుద్ధిని ఉపయోగించుకొని మనకి ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాలి. వివేచన శక్తి మనసుని నియంత్రించగల బుద్ధి యొక్క సామర్థ్యంనే వివేకం అంటారు. మనమందరం దాన్ని కలిగి ఉంటాం మరియు దానిని విభిన్న స్థాయిలో ఉపయోగిస్తాం. కానీ మనం దాని యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేం. కాబట్టి మన మనసు మన అదుపులో ఉండడం లేదని తప్పుగా అనుకుంటాం. మనసుని అదుపులో పెట్టడంలో బుద్ధికి ఉన్న శక్తిని చూపించుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇవి. తమ వృత్తి, ఆఫీస్ పనిని నిజంగా ఆస్వాదించేవారు చాలా తక్కువ మందే ఉంటారు. అవకాశం వస్తే ఆఫీస్ కు వెళ్ళడానికి బదులుగా వారు తమ కుటుంబంతో ఇంటి వద్దనే ఉంటారు. అందుకే శుక్రవారం సాయంత్రం రాబోయే వారాంతపు 2 రోజులు సెలవులను ఊహించుకొని చాలా మంది ఉల్లాసంగా ఉంటారు. అదే విధంగా చాలా మందికి సోమవారం ఉదయం నిరాశకు గురయ్యే సమయం, ఎందుకంటే రాబోయే 5 రోజుల పని గురించి తలంపు రాగానే మనసులో దుఃఖం కలుగుతుంది. ఆఫీస్ కి చాకిరీ కష్టాన్ని మనసు ఇష్టపడదని ఇది సూచిస్తుంది. అయినప్పటికీ మనసు యొక్క కోరికలకు వ్యతిరేకంగా ఒక సాధారణ వ్యక్తి కూడా రోజుకు కనీసం 8 గంటలు పనిచేస్తాడు. మనసు ఇలా లొంగిపోవడానికి కారణం ఏమిటి? ఇదే బుద్ధి యొక్క సామర్థ్యం. జీవించడానికి ఉద్యోగం అవసరమని ఒకసారి బుద్ధి నిర్ణయించిన తర్వాత అది మనసును నియంత్రిస్తుంది. మనసుకు ఇష్టం లేకపోయినా ప్రపంచం మొత్తం అందరూ పని చేయగలిగేది ఇలాగే. బదులుగా మనసు తన ఇష్టానుసారం ఉండటానికి అనుమతించబడితే రోజంతా ఆఫీస్ లో ఉండడం చాలా మందికి సాధ్యం కాదు. కోపం కింది వారి వైపు ఎందుకు వెళ్తుందో అని ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? కంపెనీ CEO డైరెక్టర్ పై అరుస్తాడు, డైరెక్టర్ తిరిగి CEO పై అరవడు, ఎందుకంటే అతనికి తెలుసు అలా చేస్తే ఉద్యోగం పోతుందని. ఆయన తిరిగి తన కోపాన్ని మేనేజర్లపై చూపిస్తాడు. ఆ డైరెక్టర్ తో విసిగిపోయి ఉన్నా సరే ఆ మేనేజర్ తన కోపాన్ని నియంత్రించుకుంటాడు.
కానీ అదంతా ఫోర్మెన్ పై చూపిస్తాడు. ఆ ఫోర్మెన్ పనివాడిపై అదంతా వెళ్ళగక్తాడు. ఆ పనివాడు తన భార్య తన చికాకునంతా చూపిస్తాడు భార్యపై. తన భార్య పిల్లవానిపై అరుస్తుంది. పిల్లవాడు కుక్కపై తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇవాళ ఇక్కడ ప్రతిసారి ఎక్కడ కోపం చూపిస్తే ప్రమాదమో, ఎక్కడ చూపిస్తే దాని పర్యవసనాలు ఉండవో బుద్ధి నిర్ణయిస్తుంది. మనందరం బుద్ధి కన్నా వివేచన శక్తిచే కోపాన్ని నియంత్రించగలం అని ఇది నిరూపిస్తుంది. ఈ వివేచన శక్తి ప్రధానంగా మానవులకే ఇవ్వబడింది. ఇతర జీవజాతులకు బుద్ధికి ఏదో కొద్దిపాటి పరిధికి మించి శక్తి లేదు. నా మనసు ఇంద్రియాలు ఆహారం కోసం పోటాలాడుతున్నప్పటికీ నేను ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఉపవాస దీక్ష పాటిస్తాను అని ఆలోచించలేవు. కానీ ఈ వివేచన శక్తి మానవులకు ఇవ్వబడింది. దీన్ని ద్వారా మనస్సు మరియు ఇంద్రియములను నియంత్రణలో తెచ్చుకోవాలి. ఏది మంచి ఏది చెడు అని నిశ్చయించడంలో బుద్ధి యొక్క వివేచన శక్తిని వినియోగించుకొని మరుక్షణం మనం పశు స్థాయికి పడిపోతాం. మానవ శరీరం లభించడం గొప్ప అదృష్టం. దాంతో పాటుగా ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. మనం బుద్ధి యొక్క విజ్ఞానంచే జీవించాలి, కానీ మనసు యొక్క చాపల్యంచే కాదు. ఈ ప్రకారంగా వేదములు ఇలా పేర్కొంటాయి: చేసే పనుల్లో వివేకాన్ని వదిలిపెట్టేవాడు పశువులా అయిపోతాడు. పిల్లలు కూడా వివేచనను ఉపయోగిస్తారు. తల్లిదండ్రులు పక్క గదిలో టీవీ చూస్తున్నారని అనుకుందాం. వాళ్ళు పాపకి కూడా టీవీ చూడాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు ఆమె నాకు రేపు పరీక్ష ఉంది, నేను చదువుకోకపోతే ఫెయిల్ అవుతాను అని ఆలోచించుకుంటుంది. ఇంద్రియ సంతృప్తి కోసం మనసుకున్న కోరికను నియంత్రించడానికి ఆ అమ్మాయి తన బుద్ధిని విజయవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు మరింత శక్తివంతమైన ఉదాహరణ పరిశీలించండి. మున్నా అనే చిన్నారి ఒక తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి చదువులో శ్రద్ధ చూపించట్లేదని ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం వారు అతడిని అడుగుతారు. తన మనస్సు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నదని, అది ఎటేటో వెళ్ళిపోతుందని చెప్తాడు మున్నా. అతని తల్లిదండ్రులు ఇరువురు ఈ సమస్యకు పరిష్కారం లేదని ఆందోళన చెందుతున్నారు. అయినా అదే బాలుడు సంవత్సరం చివరన జరిగే ఫైనల్ పరీక్షకు వెళ్ళినప్పుడు మనసును నియంత్రణలోకి తెచ్చుకొని 3 గంటల పాటు ప్రశ్న పత్రానికి జవాబులు రాయటంలో నిమగ్నమవుతాడు. సమయం అయిపోయినప్పుడు పరిశీలకుడు బాలుడిని చేతి నుండి జవాబు పత్రాన్ని గుంజుకోవాల్సి వస్తుంది. కానీ ఆ 3 గంటల పాటు మాత్రం ఆ అబ్బాయి దేని చేత పరధ్యానానికి గురికాడు. మనస్సు పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నదని ఏడాది పొడవునా ఫిర్యాదు చేసిన వాడు అలాంటి ఏకాగ్రతను ఎలా సంపాదించాడు? బుద్ధి యొక్క నిర్ణయం ద్వారా ఇది సాధ్యమైంది. ఎప్పుడైతే అతని బుద్ధి ఆ 3 గంటల పాటు ముఖ్యమని నిర్ణయించుకుందో మరియు తాము నిర్లక్ష్యంగా ఉంటే మొత్తం సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని గ్రహించిందో, అది బలవంతంగా మనసుని ఏకాగ్రతతో ఉండేట్టు చేసింది. అదే స్థాయి ఏకాగ్రత సంవత్సరం మొత్తం కలిగి ఉంటుంటే మున్నా జాతీయ స్థాయి విద్యార్థి అయి ఉండడానికి అవకాశం ఉండేది. కానీ సంవత్సరం మొత్తం బుద్ధి ఇలా నిర్ణయించుకుంది: చదువు అంత ముఖ్యం కాదు, నా తల్లిదండ్రులు ముఖ్యం అంటుంటారు, కానీ వాళ్ళకేం తెలియదు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవడం అంతకంటే ముఖ్యం అని వాళ్ళకి అర్థం కాదు అని. బుద్ధి వేరే విధంగా నిర్ణయించుకున్నప్పుడు మనసు ఏకాగ్రతను సాధించలేదు. ఏదో కొద్ది నిమిషాలు ఏకాగ్రత సాధించిన బుద్ధి దాన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇక్కడ సుఖం లేదు, క్రికెట్ గురించి ఆలోచించు, అక్కడే నిజమైన ఆనందం ఉందని. ఈ ఉదాహరణ మనకు మనసుని నియంత్రించే విషయంలో బుద్ధికి గల శక్తిని తెలియజేస్తుంది. అందుకే మనం దాని యందు సరైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మరియు దానిచే మనసుకి సరైన దిశానిర్దేశం చేయాలి. మన బుద్ధి తప్పుడు విలువలు కలిగి ఉన్నా లేదా తగినంత జ్ఞానాన్ని కలిగి లేకపోయినా మన జీవితం ఏమైపోతుంది? బుద్ధిని శాస్త్రముల యొక్క సరైన జ్ఞానం చే బలోపేతం చేసి ఆ ప్రకాశవంత బుద్ధిచే మనసుని అదనంలో చేసుకోవడం అనేదే ఈ సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఒక ప్రధాన అంశం. బుద్ధి యోగం. భగవద్గీతలో ఈ మనోనిర్వహణ శాస్త్రం బుద్ధి యోగం అనే పదే పదే చెప్పబడింది. బుద్ధి యోగంను ఆశ్రయించి నీ చిత్తంను నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. ఈ బుద్ధి యోగం ఎవరు చేయాలి? ఈ జీవాత్మ చేయాలి. ఈ జీవాత్మ అంటే ఏమిటి? వైదిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే శరీరం యొక్క హృదయ ప్రదేశంలో స్థితమై ఉన్న జీవాత్మయే మనము అని.
మనమంటే మన ఆలోచనలు లేదా కార్యకలాపాలు కాదు. మనమంటే మనకు చెందిందని కాదు, మన అసలైన అస్తిత్వము మన జీవాత్మయే. ఈ తాత్కాలిక శరీరం కాదు. మరి ఈ జీవాత్మ భగవంతుని యొక్క అణు అంశ. శరీరంలో జీవాత్మ యొక్క స్థాయిని అర్థం చేసుకోవడానికి వేదములు ఒక రథం యొక్క ఉదాహరణ చూపుతాయి. 5 గుర్రాలచే గుంజుటచే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. గుర్రాలకు నోట్లో పగ్గాలు ఉన్నాయి. ఆ పగ్గాలు సారథి చేతిలో ఉన్నాయి. ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణికుడు కూర్చుని ఉన్నారు. ఈ ఉదాహరణలో ఆ రథమే శరీరం, గుర్రాలంటే ఇంద్రియాలు, గుర్రం నోటిలో ఉన్న పగ్గాలంటే మనసు, రథసారథి అంటే బుద్ధి, వెనక కూర్చుని ఉన్న ప్రయాణికుడు ఎవరు? జీవాత్మ. నిజానికైతే ప్రయాణికుడు సారథికి దిశానిర్దేశం చెయ్యాలి. అప్పుడు ఆ సారథి పగ్గాలను గుంజుతూ గుర్రాలను సరైన దిశలో నడిపించాలి. అదే ప్రకారంగా జీవాత్మ బుద్ధికి దిశానిర్దేశం చేయాలి. ఆ బుద్ధి మనసును నియంత్రించాలి. మనసు ఇంద్రియంలను ఆధీనంలో ఉంచుకోవాలి. కానీ ఈ సందర్భంలో జీవాత్మ ప్రయాణికుడు నిద్రపోతున్నాడు, మరి ఆ రథం అడ్డదిడ్డంగా వెళ్తుంది. అంటే ఇంద్రియాలు, గుర్రాలు ఎన్నెన్నో విషయాలు చూడడానికి, రుచి చూచుటకు, స్పర్శించడానికి, అనుభవించడానికి, వినడానికి మరియు వాసన చూడడానికి వాంఛిస్తాయి. మనసు అంటే పగ్గాలు ఇంద్రియాలను నియంత్రించడానికి బదులుగా వాటి కోరికలకు ఊతమిస్తుందంట. బుద్ధి అంటే సారథి ఎక్కడికి పోవాలో దిశానిర్దేశం చేసే బదులు ఇంద్రియాలు లాగుడుకు వశమైపోతుంది. ఈ రథంలో స్థితుడై ఉన్న జీవాత్మ ప్రయాణికుడు ఈ భౌతిక జగత్తులో అనాది కాలం నుండి తిరుగుతూనే ఉన్నాడు. నియంత్రణను వదిలేసి రథంలో నిద్రపోతున్న ప్రయాణికుడి వంటి వాళ్ళమే మనము. తత్ఫలితంగా ఆ రథసారథి బుద్ధి ఎటువైపు వెళ్లాలో తెలియదు. జీవాత్మ ప్రయాణికుడు నిద్ర మేల్కొని క్రియాశీలకంగా అవ్వాలి. అప్పుడే అది బుద్ధిని సరైన దిశలో పెట్టగలుగుతుంది. అందుకే బుద్ధిని సంపూర్ణ దోషరహిత జ్ఞానం ప్రకాశవంతం చేసుకోవాలి. దీనికోసం నికార్సైన జ్ఞాన మూలాన్ని తెలుసుకోవాలి. ఆ మూలం ఏంటి? సైద్ధాంతిక పుస్తక జ్ఞానం మరియు అనుభవపూర్వక విజ్ఞానం. జ్ఞానం 2 రకాలు: సైద్ధాంతిక పుస్తక జ్ఞానం మరియు ఆచరణాత్మక అనుభవపూర్వక విజ్ఞానం. ఉదాహరణకి, ఒక మహిళ తన వంటల పుస్తకంలో అన్ని వంటకాలను కంఠస్థం చేసింది, కానీ ఆమె జీవితంలో ఎప్పుడు వంటగదిలోకి ప్రవేశించనే లేదని అనుకోండి. నిస్సందేహంగా ఆమెకు వంట గురించి వైజ్ఞానిక జ్ఞానం ఉంది. మరొక మహిళ గత 60 సంవత్సరాలుగా వంట చేస్తుంది మరియు దాని యొక్క అన్ని కిటుకులు తెలుసుకుంది. ఆమెకు వంటపై ఆచరణాత్మక అనుభవం జ్ఞానం ఉంది. ఇటువంటి జ్ఞానం కేవలం పుస్తక జ్ఞానం కంటే చాలా గొప్పది. అదే విధంగా ఆధ్యాత్మికతలో సైద్ధాంతిక పుస్తక జ్ఞానం ఏంటంటే, ఎవరైనా ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలను చదివి లేదా కంఠస్థం చేసినా సరే ఎన్నడూ సాధన చేయనట్టు అన్నమాట. మనసులో ఇంకా కల్మషాలు ఉన్నాయి కాబట్టే పుస్తక జ్ఞానంలో అంతర్గత అనుభవం విజ్ఞానం ఉండదు. మరోవైపు మనసు శుద్ధి అవుతున్న కొద్దీ ఉత్కృష్టమైన జ్ఞానం లోపల నుండి వెలువడడం ప్రారంభమవుతుంది. ఈ అంతర అనుభవ జ్ఞానం ప్రపంచంలోని అన్ని జ్ఞాన పుస్తకాల కంటే చాలా విలువైంది. ఈ అంతర్గత జ్ఞానం యొక్క ఆవిర్భావమే మనలోని అజ్ఞానం యొక్క చీకటిని పాలద్రోలే నిజమైన జ్ఞానం. కానీ అంతర్గత విజ్ఞానం యొక్క ఆవిర్భావాన్ని అనుభవించడానికి మనం సైద్ధాంతిక జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం స్వీయ శుద్ధీకరణ, అంతఃకరణ శుద్ధి ప్రక్రియను గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకొని దానిని మన జీవితంలో అమలు చేయగలం. అందువలన మనం లక్ష్యము సైద్ధాంతిక జ్ఞానం కాదు. అయినప్పటికీ మన మనస్సును శుద్ధి చేసి అంతర్గత అనుభవ జ్ఞానాన్ని అనుభవించాలనుకుంటే అది అవసరం. ఆధ్యాత్మికత మరియు దాని ఉపకరణాలకు సంబంధించిన సైద్ధాంతిక పుస్తక జ్ఞానాన్ని మనం ఇక్కడ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోహణ మరియు అవరోహణ క్రమ జ్ఞాన సముపార్జనం. సైద్ధాంతిక పుస్తక జ్ఞానాన్ని ఆర్జించుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఆరోహణ పద్ధతి,
దీనిలో పరమ సత్యం యొక్క స్వభావం గురించి అన్వేషించడానికి, తెలుసుకోవడానికి, నిశ్చయించుకోవడానికి మన ఇంద్రియములను, మనస్సుని మరియు బుద్ధిని ఉపయోగించుకుంటాం. రెండవది ఆరోహణ ప్రక్రియ. దీనిలో నేరుగా సరైన మూలం నుండి జ్ఞాన విషయాన్ని అందుకుంటాం. జ్ఞాన సముపార్జనలో, ఆరోహణ ప్రక్రియలో స్వతసిద్ధంగా దోషములు చేరవచ్చు. మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి భౌతిక శక్తి నుండి తయారు చేయబడ్డాయి. అవి అసంపూర్ణమైనవి, పరిమితమైనవి. అందువల్ల మనం వాటి ద్వారా స్వశక్తితో పొందే జ్ఞానం యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతపై పూర్తి నమ్మకం ఉంచలేం. భౌతిక శాస్త్రం యొక్క పురోగతి ఆరోహణ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతంలోని అత్యంత ప్రశంసలు పొందిన శాస్త్రీయ సిద్ధాంతాలు కూడా కొత్త వాటి ద్వారా తోసివేయబడతాయి, మరి అధిగమించబడతాయి. ఉదాహరణకి భౌతిక పదార్థం అనేది విభజించ వీలు లేని పరమాణువులచే తయారు చేయబడి ఉంది అని గ్రీక్ సిద్ధాంతం. ఎర్నెస్ట్ రూత్ ఫోర్డర్ చే త్రోసివేయబడింది. పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు చాలా ఖాళీ స్థలం ఉంటాయని ఆయన నిరూపించాడు. తర్వాత కాలంలో రూథర్ ఫోర్డ్ సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం చే త్రోసివేయబడింది. ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు మన ఘనరేణువులు కాదని, డ్యూయల్ పార్టికల్ వేవ్ స్వభావం గల శక్తి కంపనంలోని క్వాంటం సిద్ధాంతం పేర్కొంది. దీంతో మనకొచ్చే సందేహం ఏమిటంటే, ఈ రోజు మనం నమ్మిన సిద్ధాంతాలు కొన్ని శతాబ్దాల తర్వాత కొత్త సిద్ధాంతాలచే త్రోసివేయబడతాయా అని. మరోపక్క అవరోహణ పద్ధతిలోని జ్ఞాన సముపార్జనలో ఇటువంటి ద్వేషములు ఏమాత్రం ఉండవు. సంపూర్ణ దోషరహిత మూలం నుండి జ్ఞానాన్ని పొందినప్పుడు దానిలో ఎటువంటి లోపాలు ఉండవని మనకు హామీ ఉంటుంది. ఉదాహరణకి మన తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే మనం ఏం ప్రయోగాలు, పరీక్షలు చెయ్యము. మనం కేవలం మన అమ్మని అడుగుతాం. ఎందుకంటే ఈ సమాధానం సంబంధించి మన మాటే ప్రామాణికం. అదే విధంగా ఆధ్యాత్మిక విషయంలో కూడా అవరోహణ పద్ధతి తక్షణమే మనకి విస్తారమైన జ్ఞాన భండాగారాలను అందుబాటులోకి తెస్తుంది. అదే విషయాల్ని మనం స్వయంగా తెలుసుకోదలిస్తే ఎన్నో జన్మలు పడుతుంది. ఇక్కడున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, మనం ఏదైతే జ్ఞాన మూలాన్ని ఆశ్రయిస్తామో అది దోషాలు లేనిది, ప్రామాణికమైనది అయి ఉండాలి. వేదములు ఇటువంటి ఒక జ్ఞాన మూలకం. వేదములు అంటే ఏదో పుస్తకం పేరు కాదు, అది భగవంతుని యొక్క సనాతనమైన జ్ఞాన భండాగారం. జగత్తు సృష్టించినప్పుడల్లా భగవంతుడు వాటిని వ్యక్తపరుస్తాడు. ఈ ప్రస్తుత సృష్టి ఆసుపత్రిలో భగవంతుడు వాటిని ప్రథమంగా జన్మించిన బ్రహ్మంగారి హృదయంలో మొట్టమొదటిగా తెలియపరిచాడు. ఈ వేదములు కొన్ని తరాల పాటు గురువు నుండి శిష్యులకు వాక్ సంప్రదాయ పరంగా ముందు తరాలకు అందించబడినాయి. అందుకే వాటికి ఇంకొక పేరు శృతి, వినడం ద్వారా అందుకోబడిన జ్ఞానం. వేదములను అపౌరపేయములు, ఏ వ్యక్తి చేత సృష్టించబడినవి కావు అని కూడా అంటారు. ఈ కారణం చేత భారతీయ తత్వశాస్త్రంలో ఏదేని ఆధ్యాత్మిక సూత్రాన్ని నిరూపించాలంటే వేదములే అత్యున్నత ప్రమాణంగా భావించబడతాయి. భూతం భవ్య భవిష్య చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. ఏ ఆధ్యాత్మిక సిద్ధాంతం యొక్క ప్రమాణకతనైనా వేదాల యొక్క అధికార ప్రమాణం పరంగానే నిర్ణయించాలి. 4 వేదాలు ఏవంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వేదాల అర్థాన్ని మరింత విశదీకరించడానికి ఇంకా ఎన్నో గ్రంథాలు రచించబడ్డాయి. ఈ శాస్త్రాలు వేదాల యొక్క ప్రామాణికతను ఉల్లంఘించు, పైన వాటిలో ఉన్న జ్ఞానాన్ని మరింత విశదీకరిస్తూ వివరించడానికి ప్రయత్నిస్తాయి. వీటన్నిటిని కలిపి వేద శాస్త్రాలు అంటారు. పరిపూర్ణ దోషరహిత జ్ఞానాన్ని మనం ఈ వేద శాస్త్రాల నుండి అందుకోవచ్చు. వేదముల జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక జ్ఞానోదయమైన గురువు ద్వారా ఇవి అర్థమవుతాయి. ఈ ప్రక్రియలో ఈ జ్ఞానంపై పూర్తి పట్టున్న వ్యక్తి ఆ జ్ఞానంపై జిజ్ఞాస ఉన్న మరొకరికి దాన్ని అందిస్తాడు. మనం ఒకవేళ మన గురువుగారు చెప్పిన జ్ఞాన విషయాన్ని రూఢీపరచుకోవాలంటే చరిత్రలో ఇతర భగవత్ ప్రాప్తి నొందిన మహాపురుషులు చెప్పిన దానితో పోల్చి చూడవచ్చు. వారిని సాధువులు అనవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే
గురువాక్కు, చదువు మరియు శాస్త్రాలు ఒకే విషయాన్ని రూఢి చేస్తాయో అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని దోషరహితం మరియు సంపూర్ణమని నమ్మవచ్చు. ఇదే అవరోహణ క్రమ జ్ఞాన సముపార్జన సిద్ధాంతం. దీనికి భిన్నమైంది జ్ఞాన సముపార్జన యొక్క ఆరోహణ ప్రక్రియ. ఇందులో స్వయం కృషి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆరోహణ ప్రక్రియ శ్రమతో కూడింది, అపరిపూర్ణమైంది మరియు సమయం తీసుకునేది. ఉదాహరణకి భౌతిక శాస్త్రం నేర్చుకోవాలంటే మనం దాని సిద్ధాంతాలని మన మేధస్సుతో ఊహించి తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. లేదా అవరోహణ ప్రక్రియ పరంగా ఒక చక్కటి ఉపాధ్యాయులు వారిని ఆశ్రయించవచ్చు. ఆరోహణ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది మరియు మన జీవిత కాలంలో విశ్లేషణను కూడా పూర్తి చేయవచ్చు. మన తీర్మానాల ప్రామాణికత అవి ఎంత వరకు నిజమో కూడా మనకు ఖచ్చితంగా చెప్పలేము. పోల్చి చూస్తే అవరోహణ క్రమ పద్ధతి భౌతిక శాస్త్రం యొక్క నిగూఢ రహస్యాలకు మనం తక్షణమే అందిస్తుంది. ఒకవేళ మన ఉపాధ్యాయుడికి భౌతిక శాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంటే అది మరింత సరళమవుతుంది. కేవలం ఆయన చెప్పింది విని అర్థం చేసుకోవడమే ఈ అవరోహణ జ్ఞాన సముపార్జన పద్ధతి. సులువైనది మరియు దోషరహితమైనది. ప్రతి సంవత్సరం వేలాది స్వీయ సహాయ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు మార్కెట్లో విడుదల చేయబడతాయి. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు రచయితల యొక్క పరిష్కారాలను అందిస్తాయి. ఈ పుస్తకాలు పరిమిత స్థాయిలో సహాయకారిగా ఉండవచ్చు, కానీ అవి జ్ఞాన సముపార్జన యొక్క ఆరోహణ ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి కనుక అవి అపరిపూర్ణమైనవి. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న దాన్ని కూలదోసి ఒక సిద్ధాంతం వస్తుంటుంది. మరోపక్క దివ్య జ్ఞానాన్ని సొంత ప్రయత్నం ద్వారా సృష్టించాల్సిన అవసరం లేదు. ఇది భగవంతుని శక్తి మరియు ఆయన ఉన్నప్పటి నుండి అది ఉంది. వేడి మరి కాంతి అని వెలువడే అగ్ని ఉన్నప్పటి నుండి ఉన్నట్టుగా అన్నమాట. ఈ ప్రత్యక్ష సత్యం యొక్క అద్భుతమైన ఉదాహరణ భగవద్గీత. ఇది సనాతన జ్ఞానంతో ప్రజలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇది చెప్పబడిన 50 శతాబ్దాల తర్వాత కూడా మన దైనందిక జీవితంలో ఆచరణలో ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ పుస్తకంలో తెలియపరచబడిన సూత్రాలు ఏవో కొత్తగా కనుక్కోబడినవి కావు. ఇవి వేదాల సనాతన సత్యాల వివరణలు మాత్రమే. అందువల్ల అందించబడిన జ్ఞానాన్ని ప్రామాణీకరించడానికి తగిన ప్రదేశాలలో సంబంధిత వేద మంత్రాలు, శ్లోకాలు మరియు సూత్రాలను ఊటంకించాను. భారతీయ చరిత్రలో ఐదవ మూల జగద్గురు అయిన జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజు గారి నుండి వేద జ్ఞానం యొక్క ఈ రహస్యాలు నాకు లభించాయి. దివ్య జ్ఞాన రత్నాలను సిద్ధాంత స్థాయి నుండి అభ్యాస స్థాయికి ఎలా మార్చగలం మరియు మనం తద్వారా మన జ్ఞానం మరియు దాని ఆచరణ మధ్య అంతరాన్ని ఎలా నిర్మూలించవచ్చు. దీనికి 3 రకాల ప్రక్రియ అవసరం. శ్రవణం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం. మననం, ఆధ్యాత్మిక జ్ఞానంపై ధ్యానం. మరియు నిధిధ్యాసనం, బుద్ధి యందు నిశ్చయం. మనం వాటి గురించి తదుపరి అధ్యాయంలో నేర్చుకుందాం. ప్రధాన అంశాల సారాంశం. మన అంతర్గత ఉపకరణాల్లో బుద్ధి అనేది మనకి ఏదైనా ఉపయోగకరమైనదా లేదా హానికరమైనదా మరియు అది సంతోషాన్ని ఇస్తుందా లేదా బాధనిస్తుందా అని నిర్ణయిస్తుంది. మనసు అనేది వస్తువులు, వ్యక్తులు లేదా పరిస్థితుల పట్ల కోరిక లేదా ద్వేషాన్ని కలిగి ఉంటుంది. భగవంతుడు మానవ బుద్ధికి మనసును నియంత్రించగల శక్తి ఇచ్చాడు. ఈ సామర్థ్యాన్ని వివేకం అంటారు. కానీ మారాం చేసే పిల్లవాని వలె మనసు తక్షణ సుఖాన్ని కోరుకుంటుంది. దీనివల్ల బుద్ధికి మరియు మనసుకి యుద్ధం తప్పదు. మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలంటే బుద్ధి తన వివేచన శక్తిని ఉపయోగించుకోవాలి. భగవద్గీతలో ఇది బుద్ధి యోగం అనబడింది. వివేక బుద్ధిని దివ్య జ్ఞానంచే బలోపేతం చేయడం ఆవశ్యం. జ్ఞాన సముపార్జనకు ఆరోహణ ప్రక్రియ బహుదీర్ఘమైనది మరియు శ్రమతో కూడుకున్నది. అంతేకాక ఇటువంటి పరిజ్ఞానం యొక్క విశ్వసనీయత మరియు ప్రామాణికతలపై అంతగా నమ్మకం ఉంచలేము. ఆరోహణ క్రమం మనకి తక్షణమే సంపూర్ణ నమ్మదగ్గ ప్రామాణిక జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఇక్కడ కావాల్సిందల్లా ఒకటే, ఈ జ్ఞాన మూలం ప్రామాణికమైనదై ఉండాలి.
వేదములు ఇటువంటి ఒక ప్రామాణికమైన జ్ఞానమూలం. ఇవి భగవంతునిచే ప్రకటించబడ్డాయి, అందుకే అపౌరుషేయములు అని పిలువబడ్డాయి. వాటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహాపురుషులు అంటే గురు ద్వారానే అవి అర్థమవుతాయి. మేడం ఇంకా టైం ఉందా? శ్రవణం దివ్య అధ్యాయం చూడండి మేడం, టైం అయిందంటే వస్తాను. ఓకే ఓకే. బుద్ధిని బలోపేతం చేయడానికి 3 మెట్లు. మునుపటి అధ్యాయంలో మనం ఇంద్రియ మనోబుద్ధి యంత్రాంగాన్ని రథంతో పోల్చాం. బుద్ధి ఆ రథసారథి లాంటిది. మనస్సు అంటే పగ్గాలు, ఇంద్రియాలంటే గుర్రాలు. సరైన జ్ఞానంతో బుద్ధి ప్రకాశవంతం చేయబడాలి. అలా బలోపేతమైన బుద్ధి ఇక ఇంద్రియాలన్నీ. మేడం ఇంకొక 5 minutes. ఎస్ మేడం. మేడం అంటే మాట్లాడచ్చు. ఎస్ మేడం. ఈ మేడం పేరు ఏంటి మేడం? చెప్పండి మేడం, మీ పేరేంటి చెప్పండి. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఎక్కడి నుంచి మేడం? నేను హైదరాబాద్ నుండి. ఇప్పుడు మీరు చదివారు కదా, అది బుక్ ఏమైనా పెడతారా మేడం? నేను పెడతాలే మేడం. పీడిఎఫ్ మేడం పెడతారు. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, కంటిన్యూ చేయండి ఒక 5 minutes. బుద్ధిని బలోపేతం చేయడానికి 3 మెట్లు. మునుపటి అధ్యాయంలో మనం ఇంద్రియ మనోబుద్ధి యంత్రాంగాన్ని రథంతో పోల్చాం. బుద్ధి ఆ రథసారథి లాంటిది. మనస్సు అంటే పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. సరైన జ్ఞానంతో బుద్ధి ప్రకాశవంతం చేయబడాలి. అలా బలోపేతమైన బుద్ధి ఇక ఇంద్రియాలను నియంత్రించడానికి మనస్సుని ఉపయోగించాలి. వెల్లుల్లిని కోయడానికి ఉపయోగించే కత్తి ఉదాహరణను పరిశీలించండి. వెల్లుల్లి చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది, కాబట్టి దాని వాసన కత్తికి అంటుకుంటుంది. ఆ తర్వాత మనం ఆ కత్తితో దేన్ని కోసినా అది కూడా వెల్లుల్లి వాసనతో ఉంటుంది. అలాగే బుద్ధి వివేకంతో నిష్పక్షపాతమై ఉంటే అది రథాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. కానీ బుద్ధి కూడా మనో ఇంద్రియములు ప్రాపంచిక విషయాలపై ఆసక్తితో ఉంటే వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన వివేచన దానికి ఉండదు. ఈ సారూప్యత నుండి జనించే సహజ ప్రశ్న ఏంటంటే, అత్యంత తీక్షణ వివేచనతో మనసును నియంత్రించడానికి వీలుగా దివ్య జ్ఞానంతో బుద్ధిని ఎలా శక్తివంతం చేయగలం? దీనికి శ్రవణము మరియు మననము మరియు నిధిధ్యాసనం అనే 3 విధముల ప్రక్రియ ఉంటుంది. ఈ 3 ప్రక్రియలను ఒక్కొక్కటిగా చూద్దాము. శ్రవణం, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం లేదా చదవటం శ్రవణం అంటారు. ఈ శ్రవణ ప్రక్రియ శాస్త్రముల జ్ఞానం వైపు మన మనసు యొక్క ద్వారాలను తెరుస్తుంది. కనుక ఇది సహజంగానే బుద్ధి యొక్క జ్ఞానాన్ని పెంపొందించే మొదటి అడుగు. ప్రామాణికమైన మూలం నుండి చదవడం లేదా వినటం అనేది విజయవంతమైన జీవితాన్ని గడపటానికి అవసరమైన పరిపూర్ణ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఈ శ్రవణం వేద గ్రంథాలలో గొప్పగా ప్రశంసించబడింది. శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజు అంతఃకరణ నుండి కోపము, దురాశ, ద్వేషము వంటి మలినాలను ఎలా ప్రక్షాళన చేయవచ్చు అని తన గురువును అడిగాడు. దీనికే శుకదేవ పరమహంస ఇలా జవాబిచ్చాడు: ఓ పరీక్షిత్, సర్వజీవుల హృదయములలో శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుని ఉన్నాడు. సాధు పురుషుల నోటి ద్వారా ఈ సర్వోత్కృష్టుడి మహిమలను వినటంపై ప్రేమాసక్తి పెంపొందించుకున్న వారి హృదయాలను ఆయన సహజంగానే శుభ్రపరుస్తాడు. అలాగే సంత్ తులసీదాస్ కూడా ఇలా రాశాడు: మహాపురుషుల ద్వారా దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం ఎంత శక్తివంతమైందంటే అది ఒక్క క్షణం లభించినా చాలు లెక్కలేనన్ని పాపకర్మ ప్రతిఫలాలను నాశనం చేయడానికి. ఈ శ్రవణ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి జగద్గురు కృపాల్జీ మహారాజ్ గారు సుఖ మన ఏక కామకి బాత్ ప్రేమ్ రస్ మదిరా అనే పద కవితను రాశారు. మనస్సుతో చెప్తూ మహారాజ్ ఇలా అంటారు: ఓ నా మనసా, ఇక ఇప్పుడు ఉపయోగపడే జ్ఞాన విషయాన్ని వినుము. మీరు ఎన్నో విషయాలు విన్నారు. ఫలానా వ్యక్తి వివాహం చేసుకున్నాడని, వారెవరో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ నగరంలో మంటలు చెలరేగాయని,
ఒక టోర్నాడో ఆ నగరాన్ని తాకిందని, కానీ మీరు ఎన్నడూ ఉపయోగకరమైన వినలేదు. ఒకవేళ విని ఉంటే మీ కార్యం నెరవేరి ఉండేది, మరి మీ అత్యున్నత గమ్యాన్ని చేరుకునేవారు. కానీ మీరు ఇంకా మాయా ప్రాబల్యంలోనే ఉన్నారనే వాస్తవం ఇప్పటి వరకు మీరు ఏమీ వినలేదని నిరూపిస్తుంది. మేడం ఓవరా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ. నేను ఇంత సపోర్టింగ్ మీరు ఇస్తున్నారు, ఇంతటి జ్ఞానాన్ని